అదానితో మంత్రి పొంగులేటి మీటింగ్ రహస్యం ఏంటో ప్రజలకు చెప్పాలి. వీరితో పాటు సునీల్ కనుగోలు ఏం చేస్తున్నాడు? బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ ఇవాళ గౌతమ్ అదానిని అడ్డం పెట్టుకొని ఏమైనా ఈడీ కేసులలో నుండి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తా ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. బీజేపీకి పెట్టుబడిదారుగా ఉన్నటువంటి ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తతో కాంగ్రెస్ మంత్రికి ఏం పని అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. ఇదే అర్థమవుతా ఉంది ఏంటంటే తెలంగాణలో ఒక వింతైనటువంటి ఒక అక్రమ రాజకీయాలను చూస్తా ఉన్నాం, అక్రమ సంబంధం లాంటి రాజకీయాలను చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా పిల్లి ఎలుక బీజేపీ కాంగ్రెస్ అంటే, తెలంగాణకు వస్తే మాత్రం బాయ్ బాయ్ పెద్దన్న చిన్నన్న లెక్క ఇవాళ కొనసాగుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి బీజేపీతో సఖ్యతకు నిదర్శనంగా గౌతమ్ అదాని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మీటింగ్లు పెట్టుకుంటారు. దానికి ప్రత్యక్ష సాక్షి సునీల్ కనుగోలు ఉంటాడు. వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ దిస్? ఎవరిని ఎవరు మోసం చేస్తా ఉన్నారు? వేల కోట్ల రూపాయలు దొరికిన తర్వాత ప్రజలను ఎందుకు చీకట్లో ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు? బీజేపీతో కాంగ్రెస్ కున్నటువంటి ఒక బీజేపీ పెట్టుబడిదారుతో కాంగ్రెస్ కున్నటువంటి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడుగా లేదా స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఒక సునీల్ కనుగోలుకి ఏం పని? ఇవి పూర్తిగా కూడా ఒక కుళ్ళిపోయినటువంటి ఒక నీచమైనటువంటి ఒక రాజకీయాలు, ప్రజలకు జవాబుదారితనం లేనటువంటి ఒక రాజకీయాలు. దీనిపైన లోతుగా ప్రజలు ఆలోచించాలా. మేము వీఆర్ డిమాండింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడా, గౌతమ్ అదాని చెప్తాడా, లేకపోతే సునీల్ కనుగోలు చెప్తాడా? ఈ కథ ఏంది? ఈ దొంగ మీటింగ్లు ఎందుకు అవుతున్నాయో దయచేసి మీరు ప్రజలకు చెప్పండి. ఒకవేళ కనుక బీయింగ్ ఎ రెవెన్యూ మినిస్టర్ గౌతమ్ అదానిని తెలంగాణ అల్లుడు లెక్క ఆయనకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి దావోస్లో ఎక్కడ ఇచ్చిండు కాబట్టి ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన ముచ్చట మాట్లాడుకుంటామంటే హోటల్ ఏం పనే మీకు? సెక్రటరియట్ ఉంది కదా, గంత పెద్ద సెక్రటరియట్ బిల్డింగ్ ఉంది. ఇఫ్ దట్ వాజ్ అన్ అఫీషియల్ మీటింగ్, why is that you have to conduct that meeting in ITC Kohanur and why not in the secretariat? ఒకటి. రెండు, if that is an official meeting, what is the role of Sunil Kanugolu, who is the chief advisor of the Karnataka state government, who is an electoral strategist to Revanth Reddy? ఇదంతా కూడా ఒక గూడు పుటాన్లే కనిపించట్లా. దయచేసి దీనికి సమాధానం చెప్పాలా, ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను.